ఇండియాలో 2 lakhs శాలరీ ఉంది, నేను కెనడాకి మూవ్ అవుతే వర్త్ అనేసి. ఈ ఇయర్లో 2024లో ఏ ఇంటేక్కి అయినా సరే స్టూడెంట్స్ ఎవరైనా రావాలి అనుకుంటే అది వర్త్ అన్నది. 2024లో మేము ప్రాసెస్ చేయాలి అనుకుంటున్నాము, కెనడాకి రావాలని మేము డిసైడ్ అయ్యాము, బట్ ఏ కన్సల్టెన్సీతోని వెళ్ళాలి అని చెప్పి. హలో ఎవరివన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. 2024లో కెనడాకి మూవ్ అవ్వడం ఎంత వర్త్ అన్నది ఈ వీడియోలో చూద్దాము. ఎక్కడికి మూవ్ అవ్వాలి అన్న అది ఇండివిజువల్ డిసిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వాట్ ఐఎమ్ గోనా సీ ఇన్ దిస్ వీడియో ఈస్ జస్ట్ ద రియాలిటీ చెక్. ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ కమెంట్స్ లో నాకు కొన్ని క్వశ్చన్స్ అడిగారు కెనడాకి మూవ్ అవ్వడం గురించి, వాటికి కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. కెనడాకి వచ్చే వాళ్ళు వస్తున్నారు, అలాగే వెళ్ళిపోవడం కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారు. రివర్స్ ఇమిగ్రేషన్ అవుతుంది అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది ఇక్కడ లింక్ చేస్తాను. దాంట్లో నేను జనరిక్ రీజన్స్ అన్ని మెన్షన్ చేశాను, లైక్ వెదర్ కండిషన్ అవ్వచ్చు, హోమ్ సిక్నెస్ అవ్వచ్చు, అవన్నీ జనరిక్ సిచ్యువేషన్స్, అవి జనరిక్ రీజన్స్. వాటి గురించి నేను ఈ వీడియోలో ఏం చెప్పను. ఈ వీడియో స్పెసిఫిక్గా 2024 గురించి మాత్రమే చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే కనుక డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. ఈ ఛానల్లో కెనడా రిలేటెడ్వి, కెనడా ఇమిగ్రేషన్ గురించి, కెనడా లైఫ్ స్టైల్ గురించి, కెనడాలో జాబ్స్ గురించి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. డూ చెక్ దెమ్ టు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో కెనడాకి మూవ్ అవ్వడం అసలు వర్త్? అది 2024లో ఈ మూమెంట్ లో మూవ్ అవ్వడం, ఇప్పుడు నడుస్తున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కి, ఇన్ఫ్లేషన్ కి ఈ టైంలో మూవ్ అవ్వడం కరెక్టా రాంగా అంటే మీరు అన్నింటికి మెయిన్ గా మీ రీజన్ ఏంటి అన్నది చూసుకోండి. నేను ఎప్పుడు అదే మెన్షన్ చేస్తాను. మీరు కెనడాకి మూవ్ అవ్వడానికి మీకు ఏదో ఒక రీజన్ ఉంటుంది, సీరియస్ రీజన్, ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది కదా, గట్టిగా పట్టుకొని మనం ఎందుకు మూవ్ అవుతున్నాము అన్నది, ఆ రీజన్ ఏంటి అని చూసుకోండి. మీరు అది రీజన్ మీకు సాటిస్ఫై అవుతుంది కనుక అయితే 2024 అయితే ఏంటి, 2025 అయితే ఏంటి, ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ కంప్లీట్లీ వర్త్ మూవింగ్. కొంతమందికి జస్ట్ కెనడాకి మూవ్ అవ్వాలని ఉంటుంది, ఇన్ పర్టికులర్ రీజన్ ఉంటుంది, జస్ట్ కెనడాకి వెళ్ళి ఉండాలి అని ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఉన్న ఇష్టం కొద్దీ వాళ్ళు ఇక్కడ ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నా సరే తీసుకోగలుగుతారు, చేయగలుగుతారు, అండ్ వాళ్ళకి అలాగే జాబ్స్ కూడా తెచ్చుకోగలుగుతారు. ఏమున్నా సిచ్యువేషన్స్ కి అడ్జస్ట్ అయ్యి లేకపోతే కొత్తవి నేర్చుకొని. ఈ మూమెంట్ లో మీరు కెనడాకి మూవ్ అవ్వాలి అంటే మీరు ఆ రీజన్ ఏంటి అన్నది మంచిగా అనలైజ్ చేసుకొని అదే సాటిస్ఫై అవుతుందా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా ఆలోచించుకోండి. మీకు ఆ మెయిన్ రీజన్ సాటిస్ఫై అవుతుంది అంటే కనుక మిగతా ఉన్న ఏవైతే చిన్న చిన్న స్ట్రగుల్స్ ఉన్నాయో, చిన్న చిన్న మీకు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయో అవన్నీ మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. మీకు మెయిన్ రీజన్ ఏదైతే ఉందో అదే సాటిస్ఫై అవ్వట్లేదు అంటే కనుక మిగతా ఉన్న ఏవైతే చిన్న చిన్నవి ఉన్నాయో అవన్నీ మీకు పెద్ద ఇష్యూస్ లాగా కనిపిస్తాయి. ఏ చిన్నది కూడా మీరు తీసుకోలేకుండా ఉంటారు. లెట్స్ టాక్ అబౌట్ స్టూడెంట్స్. ఈ ఇయర్లో 2024లో ఏ ఇంటేక్కి అయినా సరే స్టూడెంట్స్ ఎవరైనా రావాలి అనుకుంటే అది వర్త్ అన్నది. రీసెంట్ గానే ఇమిగ్రేషన్ మినిస్టర్ స్టూడెంట్ వీసాకి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి చాలా చేంజెస్ చేశారు. జిఐసి అమౌంట్ 10,000 నుంచి 20,000 కి పెరిగింది. సో డబుల్ అమౌంట్ చేశారు. అండ్ అలాగే వర్క్ పర్మిట్స్ మీద, వర్క్ అవర్స్ మీద కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియో చేశాను, అండ్ ఆ వీడియో కూడా ఇక్కడ లింక్ చేస్తాను. డూ చెక్ ఇట్ అవుట్. ఇఫ్ యూ ఆస్క్ మీ, జిఐసి అమౌంట్ ఇంక్రీజ్ చేయడం అయితే స్టూడెంట్స్ కే మంచి పాయింట్. బికాస్ ఈ మధ్యలో జాబ్ దొరకకుండా ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళకి సర్వైవింగ్ కి డబ్బులు లేకుంటే కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కి ఎలాగో అడుగుతూనే ఉండినారు, వాళ్ళు సెండ్ చేశారు. లేదు పేరెంట్స్ కి అడగడం ఇష్టం లేదు అన్నప్పుడు వాళ్ళు ఇక్కడే జాబ్స్ కోసం కష్టపడి తెచ్చుకొని ఎలాగో సర్వైవ్ అవుతూ ఉండినారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వర్స్ట్ కేసెస్ ఉన్నాయి అంటే కనుక ఈ మనీ బ్యాకప్ లాగానే ఉంటుంది. పేరెంట్ కి కూడా టెన్షన్ ఉండదు, వాళ్ళ పిల్లలు ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటున్నారు అన్నది. ఈ మనీ అయితే వాళ్ళ బేసిక్ సర్వైవల్ కి అయితే మంచిగా సరిపోతాయి. యాక్చువల్లీ ఇంకెక్కువే మిగులుతాయి, అరౌండ్ 1,400 to 1,500 వస్తాయి ఇప్పుడు మంత్లీ. బ్యాచులర్ గా ఉండి ఒక స్టూడెంట్ షేరింగ్ లో ఉన్నప్పుడు అంత అమౌంట్ వరకు బేసిక్ గా చేసుకుంటే గనక అందులో ఇంకా సేవ్ కూడా చేయొచ్చు. అండ్ వాళ్ళు జాబ్ చేసిన అమౌంట్ అయితే ఎలాగో ఉంటుంది. జాబ్ దొరకని సిచ్యువేషన్ లో కూడా ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఆ జిఐసి అమౌంట్ తోని. బట్ ఆఫ్ కోర్స్ అవన్నీ ఒక్కసారి స్టార్టింగ్ లో మొత్తం ఒక్కసారి అన్ని అమౌంట్ జంప్ చేసి కట్టడం పేరెంట్స్ కి కష్టమే. కానీ అది చేయగలిగితే గనక ఆ అమౌంట్ అయితే ప్రాబ్లం అవ్వద్దు కెనడాకి మూవ్ అవ్వడానికి 2024లో. అండ్ ఇక్కడికి వచ్చాక జాబ్స్ రావట్లేదు, జాబ్స్ కష్టం ఉన్నాయి అని మనం వింటున్నాము. ఎస్, దట్ ఈస్ ద సినారియో. జాబ్స్ దొరకట్లేదు కరెక్టే. కానీ అలాగే ఇక్కడికి వచ్చిన పిల్లలు చాలా మంది, నాకు తెలిసిన వాళ్ళలోనే స్టూడెంట్ గా వచ్చిన వాళ్ళు ఇప్పుడు మాస్టర్స్ అయిపోయి వాళ్ళ కోర్స్ ఫీజ్ కానీ ఏదైతే ఎడ్యుకేషన్ లోన్ ఉందో అది కూడా క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైతే 1 year కోర్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కోర్స్ కి కూడా ఆల్రెడీ సేవ్ చేసేసి పెట్టుకున్నారు వాళ్ళ ఫీజ్ కట్టుకోవడానికి సెకండ్ ఇయర్ మొత్తంకి. అండ్ రీసెంట్ గా జస్ట్ ఒక 1 month ముందు వచ్చిన వాళ్ళు కూడా జాబ్స్ తెచ్చుకున్నారు. జాబ్స్ తెచ్చుకొని వాళ్ళ
అమౌంట్ ఏదైతే సేవింగ్ ఉందో జిఐసి అమౌంట్ ఎలాగో వస్తుంది, ఇందులోంచి వాళ్ళ పేరెంట్స్ కి గిఫ్ట్స్ సెండ్ చేస్తున్నారు. లాస్ట్ బాక్సింగ్ డే అప్పుడు సేల్ ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తీసుకొని ఐఫోన్ అలాంటివి కూడా పేరెంట్స్ కి సెండ్ చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. జాబ్ తెచ్చుకొని మనీ సంపాదిస్తూ వాళ్ళ చదువులు కూడా చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎఫర్ట్స్ తో పాటు కొంచెం లక్ కూడా ఫేవర్ చేయాలి అనుకోండి. మీరు స్ట్రాటజికల్లీ ఆలోచించి కష్టపడి మీరు చేస్తే గనక దేర్ ఈజ్ అ హై పాసిబిలిటీ దట్ యు గెట్ ఏ జాబ్ అండ్ యూ కెన్ ఎర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఆయన పార్ట్ టైం జాబ్స్ తెచ్చుకోవడానికి కూడా ఎలాంటి స్కిల్స్ హెల్ప్ అవుతాయి అన్నది కూడా నేను ఒక వీడియో చూసాను. డూ చెక్ దట్ వీడియో. అలాంటి స్కిల్స్ కనుక మీరు నేర్చుకొని వచ్చారు అంటే కనుక మీరు స్టూడెంట్ గా వచ్చినప్పుడు కూడా దే విల్ హెల్ప్ అ లాట్. మీరు రాగానే ఒక భరోసాతో ఉండొచ్చు, నాకు ఈ స్కిల్స్ తోనైతే నాకు ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది, ఒక పార్ట్ టైం జాబ్ అయితే వచ్చేస్తుంది, దాంతో అండ్ ఈ జిఐసి అమౌంట్ తోని నేను ఈజీగా మొత్తం సర్వైవ్ అవ్వగలను అండ్ నా నెక్స్ట్ ఇయర్ ఫీజ్ కూడా నేనే కట్టుకోగలను, పేరెంట్స్ కి ₹1 మళ్ళీ అడగకుండా అని చెప్పి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మీరే స్కిల్ సెట్ తో వస్తున్నారు, మీరెంత కష్టపడడానికి రెడీ ఉన్నారు, ఎలాంటి జాబ్స్ చేయడానికి రెడీ ఉన్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ కోర్స్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఏ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ చూస్ చేసుకుంటున్నారు అన్నది కూడా ఆలోచించండి. అండ్ ఆ ఏరియాలో మీకు పార్ట్ టైం జాబ్స్ దొరకడానికి ఎంత ఛాన్స్ ఉన్నది కూడా ఆలోచించండి. కాల్గిరి ఆర్ హాలిఫాక్స్ లాంటి సిటీస్ కూడా పెరుగుతున్నాయి, బట్ ఆఫ్ కోర్స్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ చూడండి, జియోగ్రఫికల్ సిచ్యువేషన్స్, మీకు కోల్డ్ పడుతుందా లేకపోతే క్లైమేట్ ఎలా ఉంది, ఇలాంటివి అన్ని కూడా ఆలోచించుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, తెలిసిన వాళ్ళు కన్నా ఫ్రెండ్స్ ఉన్నారా, ఎవరైనా మీరు వెళ్ళాక ఎవరైనా ఫ్రెండ్స్ చేసుకోగలుగుతారా, ఎవరైనా కామన్ గా ఏంటి అన్నది, ఇవన్నీ సినారియోస్ ఆలోచించుకోండి. వాట్ ఈస్ ఈ సింగిల్ పాయింట్ మీద డిపెండ్ అయ్యేది ఉండదు. ఇవన్నీ ఆలోచించుకొని మీకు కాలేజ్ మంచిగా ఉండాలి అండ్ పార్ట్ టైం జాబ్స్ కూడా దొరికేటట్టుగా ఉండాలి. అండ్ రీసెంట్ గా నాకు ఈ కమెంట్ వచ్చింది, పీజీ డిప్లొమా ఆర్ మాస్టర్స్ కెనడాలో ఏది చేస్తే బెటర్ అని. మీకు ఒకవేళ స్పెసిఫిక్ గా నేను మాస్టర్స్ చేయాలి, నాకు మాస్టర్ డిగ్రీ కావాలి అని ఉంటే గనక యూ క్యాన్ గో విత్ దాట్. నేను వచ్చి చదువుకోవాలి అనుకుంటున్నాను ఏదైనా కోర్స్, నాకు అది పీజీ డిప్లొమా అయినా సరే ఆర్ మాస్టర్స్ అయినా సరే అంటే గనక నాకు తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ పీజీ డిప్లొమా చేసిన వాళ్ళే ఉన్నారు మాస్టర్స్ కన్నా. కాలేజెస్ లో సీట్స్ వచ్చిన వాళ్ళు సో మోస్ట్లీ పీజీ డిప్లొమా చేస్తున్న వాళ్ళే ఉన్నారు. దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ మీరు చదువు పరంగా కోర్స్ పరంగా ఉండొచ్చు, ప్రతి కోర్స్ ఎలా కరిక్యులం ఎలా ఉంది అన్నది డిఫరెంట్ గా ఉండొచ్చు. బట్ మీరు ఇమిగ్రేషన్ పరంగా చూస్తే గనక పిఆర్ కి మీరు అప్లై చేస్తున్నప్పుడు పీజీ డిప్లొమాకి పాయింట్స్ కొన్ని తక్కువ ఉంటాయి కంపేర్ టు మాస్టర్స్. సిఆర్ స్కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాల్కులేట్ చేసేటప్పుడు మీకు ఇది ఎఫెక్ట్ కొంచెం ఉంటది, ఈ పాయింట్స్ తక్కువ అంటే పీజీ డిప్లొమాకి కంపేర్ టు మాస్టర్స్. అదర్వైజ్ జనరిక్ గా అయితే ఇమిగ్రేషన్ పరంగా అయితే దీంట్లో ఏం డిఫరెన్సెస్ లేదు, యూ కెన్ గో అహెడ్ విత్ ఎనీథింగ్ బట్ yes based on your interest. సిఆర్ఎస్ స్కోర్ ఎలా క్యాల్కులేట్ చేయాలి కూడా నేను వీడియో చేశాను. అనదర్ మేజర్ పాయింట్ నేను ఈ మధ్యలో చూసింది ఏ ఏజ్ లో కెనడాకి మూవ్ అవ్వడము అనేసి. చాలా మంది 12th తర్వాత మూవ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో దాట్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఏజ్. ఐ వుడ్ సే ఇండియాలో ఉన్నా సరే మీరు ఏ కంట్రీకి మూవ్ అయినా సరే దాట్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఏజ్. సో ఆ ఏజ్ లో పేరెంట్స్ ని వదిలేసి అండ్ దాట్స్ అ బిగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మీరు ఇక్కడికి వచ్చినప్పుడు స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతారు. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ కి అంత మెచ్యూరిటీ ఉండదు దట్ దే అండర్స్టాండ్ ద ఫైనాన్షియల్స్. ఏవైతే లోన్ తీసుకున్నామో అవి తీర్చేయాలి అన్న తలలో చాలా బర్డెన్ ఉంటుంది. అండ్ అలాగే చదువుకోవడం ఒకటి అండ్ డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి అండ్ పేరెంట్స్ దూరంగా ఉంటారు. కంప్లీట్ డిఫరెంట్ కల్చర్ లోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి ఇట్ గెట్స్ రియలీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు అడ్జస్ట్ టు ద సిచ్యువేషన్. సో ఐ సజెస్ట్ ఫర్ మీ, మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు చేయగలను, యు ఆర్ స్ట్రాంగ్ అండ్ యు ఆర్ ఫైనాన్షియలీ గుడ్ అని అంటే గనక ఇట్స్ యువర్ విష్, యూ క్యాన్ డూ ఇట్. బట్ జనరల్ గా అయితే 12th తర్వాత రాకుండా మీరు బీటెక్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ అయిపోయాక మూవ్ అవ్వడం ఈజ్ ప్రిఫరబుల్ బికాస్ యూ విల్ హ్యావ్ దట్ మెచ్యూరిటీ టు అడ్జస్ట్ టు న్యూ సిచ్యువేషన్స్ అండ్ న్యూ కల్చర్ లోకి వెళ్ళినా సరే హౌ టు టేక్ ఇట్ అన్నది మీకు తెలిసి ఉంటుంది. బికాస్ ఇక్కడికి రావడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడికి వచ్చాక మంచిగా సెటిల్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్పెషల్ గా స్టూడెంట్స్ కి పేరెంట్స్ చాలా కష్టపడి సెండ్ చేస్తారు. కొంతమంది అయితే అక్కడ ఉన్న భూములు ప్రాపర్టీస్ అవి అమ్మి కూడా సెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. సో అలా వచ్చినప్పుడు స్టూడెంట్స్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాక వాళ్ళు అన్ని మంచిగా చేసుకొని పేరెంట్స్ పేరు నిలబెట్టడానికి, సో అలా ఉన్నప్పుడే వాళ్ళు కూడా రావడము, అలా ఉన్నప్పుడే మంచి ఆప్షన్స్ చూసుకోవడము, ప్రాపర్ ఏజ్ లో రావడం ఇంపార్టెంట్. చదువు అయిపోయింది, వాళ్ళ పార్ట్ టైం ఫేజ్ అయిపోయింది, అదే వాళ్ళకి ఫుల్ టైం జాబ్ వచ్చింది, వాళ్ళు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఇప్పుడు పిఆర్ వచ్చేసింది. పిఆర్ వచ్చాక కూడా చాలా మంది ఇక్కడ నుంచి మూవ్ అయిపోతున్నారు. అండ్ ఇండియా నుండి కూడా పిఆర్ వచ్చిన వాళ్ళు కూడా ఎవరైతే ఆఫీస్ నుండి పంపనీకి రెడీ ఉన్నారో వాళ్ళు కూడా మూవ్ అవ్వడానికి ఆలోచిస్తున్నారు, కెనడాకి మూవ్ అవ్వాలా వద్దు అన్నది. సో వాళ్ళ సినారియో చూద్దాము, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ది విత్ పిఆర్ ఆర్ వర్క్ పర్మిట్ లో ఉన్న వాళ్ళది.
ఫస్ట్ థింగ్ ఎవరైతే కొత్తగా మూవ్ అవుతున్నారో స్పెషలీ వాళ్ళైతే డూ యువర్ రీసెర్చ్ ప్రాపర్లీ. ఆల్రెడీ మీ చదువు అయిపోయింది, మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అంటే గనక యూ క్యాన్ డూ యువర్ రీసెర్చ్ వెల్. మీరు ఇక్కడ రీసెర్చ్ చేయండి. మీకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అంటే గనక లింక్డ్ఇన్ లో కనెక్ట్ అవ్వండి. సోషల్ మీడియాలో మీకున్న పోస్ట్ ని చాలా కనిపిస్తుంది మీకు ఇన్ఫర్మేషన్. అవన్నింటి నుండి కూడా ఎంత వ్యాలిడేట్ చేసుకోవచ్చు అన్నది మీకు అఫీషియల్ వెబ్సైట్స్ లో అఫీషియల్ లో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అవి కూడా చెక్ చేసుకోండి. ఓన్లీ వీడియోస్ మీద ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అవ్వకుండా అవన్నీ చూసి మీ రీసెర్చ్ ప్రాపర్ గా చేసి మూవ్ అవ్వండి. సో దాట్ మీరు ఇక్కడికి వచ్చాక కొన్ని డేస్ ఉండి జాబ్ దొరకక వాపస్ వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉండదు. రీసెంట్ గా నాకు ఈ కమెంట్ వచ్చింది, నాకు ఇండియాలో 2 lakhs శాలరీ ఉంది, నేను కెనడాకి మూవ్ అవుతే వర్తా అనేసి. ఒట్టి శాలరీ మీద డిపెండ్ అయ్యి చెప్పడం చాలా కష్టము. మూవ్ అవ్వాలా లేదా అన్నది చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ జస్ట్ రఫ్ క్యాలిక్యులేషన్ అండ్ రఫ్ గెసెస్. ఒకవేళ ఆ ఎక్స్పీరియన్స్ పర్సన్ కి అక్కడ 2 lakhs సంపాదించే వాళ్ళైతే కనుక ఇక్కడ 6,000 ఆర్ కొంచెం అటు ఇటుగా శాలరీ రావచ్చు, కొంచెం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. సో అలా ఉన్నప్పుడు ఇక్కడ ఓన్లీ శాలరీ మీద డిపెండ్ అయ్యి మీరు డిసైడ్ అవ్వాలి అంటే కనుక వాట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇస్ హౌ మచ్ యూ కెన్ సేవ్. మీరు ఎంత సేవ్ చేయగలరు అన్నది ఆలోచించండి. బికాస్ మీరు ఇండియాలో మీరు రూపీస్ లో సంపాదిస్తున్నారు అంటే మీరు రూపీస్ లో ఖర్చు చేస్తున్నారు, అండ్ ఇక్కడ మీరు డాలర్స్ లో సంపాదిస్తున్నారు అంటే డాలర్స్ లో ఖర్చు చేస్తారు. సో అందుకనే ద డిసైడింగ్ ఫ్యాక్టర్ షుడ్ బి హౌ మచ్ ఆర్ యూ ఏబుల్ టు సేవ్. మీకు ఒక 4 లక్షలు అప్పు ఉంది అనుకోండి, మీరు 4 లక్షల లోను ఏదో తీర్చేది ఉంది అంటే కనుక ఇప్పుడు ఇండియాలో ఉంటే మీరు ఎన్ని మంత్స్ లో తీర్చగలుగుతారు విత్ దాట్ శాలరీ, అండ్ మీరు కెనడాకి వస్తే కనుక ఈ అప్రాక్సిమేట్ గా ఈ శాలరీ ఉండొచ్చు. అండ్ మీరు పక్కకి ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్, యూ క్యాన్ డూ ఎనీథింగ్. సో క్యాబ్స్ నడుపుకోవచ్చు, మీరు టైం దొరికినప్పుడు. చాలా మంది చేస్తారు అట్లా, వాళ్ళకి దాంట్లోంచి కూడా ఇన్కమ్ వస్తుంది. బట్ స్టిల్ లెట్స్ జస్ట్ టేక్ ద ఫుల్ టైమ్ ఇన్కమ్ ఓన్లీ. ఫుల్ టైమ్ లో 6,000 ఎర్న్ చేశారు అంటే గనక దీంతోనే మీరు ఈ 4 లక్షల అప్పు ఎన్ని రోజుల్లో తీర్చగలుగుతారు, ఖర్చులన్నీ పోను, అండ్ అక్కడ ఎంత తీర్చగలుగుతారు అన్నది, సేవింగ్ ఎంత చేయగలుగుతున్నారు ఫైనల్ గా అన్నది క్యాల్కులేట్ చేసుకోండి. అగైన్ దిస్ ఇస్ జస్ట్ అ సినారియో వేర్ ఐఎమ్ ఓన్లీ టేకింగ్ మనీ ఇన్ టు కన్సిడరేషన్. బికాస్ ఓన్లీ మనీ, ఇప్పుడు నాకు 1,00,000 మిగులుతుంది, కెనడాకి వస్తే కనుక నాకు 2 lakhs మిగులుతుంది, నేను ఇండియాలో ఉంటే కనుక ఓన్లీ 50,000 సంపాదిస్తున్నాను అని అంటే ఓన్లీ దాని మీద డిసైడ్ చేసుకునేది ఉంటే కనుక ఆఫ్ కోర్స్ కెనడా ఇస్ బెటర్ ఫర్ యూ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ వర్త్ ఫర్ యూ టు మూవ్. కాదు నాకు 50,000 మిగిలినా సరే ఐ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్. ఇండియాలో నాకు ఫుడ్ ఇష్టం వచ్చినట్టు దొరుకుతుంది, నాకు హౌస్ హెల్ప్స్ దొరుకుతారు, నేను ఇంట్లో అన్ని పనులు చేసుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఫ్యామిలీ దగ్గర ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే కనుక ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ వర్త్ ఫర్ యూ టు మూవ్ టు కెనడా ఈవెన్ ఇఫ్ యూ ఆర్ సేవింగ్ లెస్, లైక్ కొంచెం తక్కువ ఉన్నా సరే, బికాస్ యూ ఆర్ హ్యావింగ్ అదర్ ఫ్యాక్టర్స్. లేదు నాకు అదంతా కాదు ఓన్లీ మనీ అంటే కనుక మూవ్ అవ్వచ్చు. లేదు యూ హ్యావ్ అదర్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ కెనడా అండ్ నాట్ ఇన్ ఇండియా అంటే కనుక దెన్ అగైన్ కెనడా ఇస్ బెటర్ ఫర్ యూ. సో ఇట్లా ఆలోచించుకోండి. ఒక్క ఫ్యాక్టర్ కాకుండా మీరు ఓన్లీ దానితో పాటు ఒక శాలరీ ఇంత ఉంది, ఇంత అవ్వచ్చు, ఎంత సేవ్ చేయగలుగుతాము 2 సినారియోస్ లో అన్నది ఆలోచించుకొని పక్కన ఉన్న లైఫ్ స్టైల్ రిలేటెడ్ సినారియోస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కన్సిడరేషన్ లో తీసుకొని డిసైడ్ చేసుకోండి ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ ఫర్ యూ ఆర్ నాట్. ఒక కామెంట్ నాకు వచ్చింది, కంపెనీ నుండి నాకు పంపిస్తామన్నారు బట్ నేను రిజెక్ట్ చేశాను బికాస్ కెనడాకి వస్తే నాకంత ఇన్కమ్ ఉండకపోవచ్చు, నేను అంత సేవ్ చేయకపోవచ్చు అన్న అజంప్షన్ లో. ఇక్కడ కూడా వాట్ ఐఎమ్ అస్యూమింగ్ ఇస్ మనీ ఫ్యాక్టర్ తీసుకున్నారు అనేసి. కంపెనీ నుండి మూవ్ చేయడానికి రెడీ ఉన్నారు అంటే కనుక యూ కెన్ గెట్ ద శాలరీ ఎస్టిమేషన్ ఫ్రమ్ యువర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. మీకు అక్కడ ఎంత వస్తుందో ఆల్రెడీ యు నో ఇట్. సో ఇక్కడికి వస్తే కనుక మీకు ఎంత వస్తుంది అన్నది మీకు ఎస్టిమేషన్ వస్తుంది. సో ఈ రెండింటిలో మీరు ఎంత సేవ్ చేయగలరు అన్నది కూడా ఆలోచించుకోవచ్చు. అండ్ ఇండియాలో ఉంటే కనుక నాకు ఇంకా సైడ్ ఏమన్నా ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉందా అన్నది ఆలోచించవచ్చు. కెనడాకి వచ్చాక ఎలా ఉంటుంది అని ఆలోచించవచ్చు. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, మీ వైఫ్ ఉంది, తనకి ఎలా ఉంటుంది అన్నది కూడా ఆలోచించవచ్చు. ఇక్కడికి వచ్చాక 2 incomes ఉండొచ్చు, లేకపోతే ఇండియాలోనే తను చేయగలుగుతుందా, కెనడాకి వెళ్తే చేయగలుగుతుందా లేదా, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ ఆర్ యూ క్యాన్ కంపేర్ దాట్ వే. అండ్ పిల్లలు ఉన్నారు, ఇండియాలో ఉంటే స్కూల్ ఫీజెస్ కట్టాలి, అడ్మిషన్స్ కట్టాలి, అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే స్కూల్ ఫీజు ఉండదు, స్కూల్ ఫ్రీ ఉంది పిల్లలకి. సో అట్లా అన్ని కంపేర్ చేసుకోండి. థింక్ ఆఫ్ లాంగ్ టర్మ్. మీరు జస్ట్ ఈ 1 month కి 2 months కి 6 months కి అట్లా ఆలోచించుకుంటే కనుక మీకు ఆ వాల్యూ అర్థం అవ్వదు, డిఫరెన్స్ తెలీదు. మీరు కొంచెం లాంగ్ టర్మ్ కి ఆలోచించండి. బికాస్ ఎనీబడి హూస్ కమింగ్ యాజ్ అ స్టూడెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నాను, జస్ట్ బ్యాచులర్ ఉన్నాను అన్నా సమ్ డే హిల్ గెట్ మ్యారీడ్ అండ్ సమ్ డే హిల్ హ్యావ్ కిడ్స్. సో అప్పుడు కూడా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని ఆలోచించుకోండి. అండ్ ఆ ఫేజ్ కి మీకు ఎన్ని ఇయర్స్ ఉంది అని కూడా ఆలోచించుకోండి. సో దట్ ఈ టైంలో మీరు ఎంత సేవ్ చేయగలుగుతారు అని. ఇఫ్ యు ఆర్ కమింగ్ వితౌట్ జాబ్, మీకు పిఆర్ కానీ వర్క్ పర్మిట్ కానీ ఉంది అండ్ యు ఆర్ కమింగ్ వితౌట్ జాబ్ ఈ మూమెంట్ లో అంటే కనుక ఫర్ మీ ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ ఐ విల్ సే నో. జాబ్ మార్కెట్ అంత బాగాలేదు, ఓపెనింగ్స్ ఉంటున్నాయి, బట్ స్టిల్ ఇఫ్ యు ఆర్ హైలీ స్కిల్డ్ ఓన్లీ అప్పుడే మీకు జాబ్స్ దొరుకుతున్నాయి. మీది ఏదైనా నార్మల్ స్కిల్ సెట్ ఉంది అంటే కనుక జాబ్స్ దొరకడం కష్టంగా ఉంది. వచ్చిన
వచ్చిన కొన్ని ఓపెనింగ్స్ కి కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు బి టాప్ క్యాండిడేట్ టు గెట్ సెలెక్టెడ్. సో మీరు ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే కనుక మీకు ఇప్పటికీ కూడా ఈ మూమెంట్ లో కూడా ఐటీ కానీ ఎక్కడ కానీ కెనడాలో జాబ్ ఈజీగా దొరుకుతుంది. బట్ నేను ఆ సిచ్యువేషన్ లో లేను. మై స్కిల్ సెట్ ఈజ్ అ మీడియాకర్ వన్, నార్మల్ గా ఉంది అంటే గనక ఇక్కడికి వచ్చాక మీరు అంత కాంపిటీషన్ నుండి మీరు జాబ్ లో ల్యాండ్ అవ్వడం కష్టం. కాబట్టి ఈ మూమెంట్ లో మీరు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. పిఆర్ అయితే కనుక సాఫ్ట్ ల్యాండ్ చేసి కొన్ని రోజులు ఆగి రావచ్చు. ఇప్పుడు కన్సిడర్ చేయకుండా విత్ ద మార్కెట్ గెట్స్ బెటర్. బట్ జాబ్ ఉండి వచ్చేటట్టు అయితే కనుక దెన్ యూ కెన్ టేక్ దిస్. ఎంత సేవ్ చేయగలరు, ఏంటి పక్కన సినారియోస్ ఏంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి అని కంపేర్ చేసుకొని డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ వన్, కెనడానే ఎందుకు మూవ్ అవ్వడము? కెనడాతో పాటు చాలా కంట్రీస్ ఉన్నాయి. ఏ కంట్రీ కన్నా మూవ్ అవ్వచ్చు కదా. యూఎస్ కి మూవ్ అవ్వచ్చు, లేకపోతే యూకే కి మూవ్ అవ్వచ్చు. చాలా కంట్రీస్ ఉన్నాయి కదా అని అంటే ఎస్ దే ఆర్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మీ సినారియోకి మీరు ఎక్కడికి ఎలిజిబుల్ అవుతున్నారు అన్నది ఆలోచించుకోండి. ఇప్పుడు మీ కంపెనీ నుంచి సెండ్ చేస్తున్నారు, కెనడాకి సెండ్ చేస్తున్నారు బికాస్ ఇట్స్ కెనేడియన్ ప్రాజెక్ట్ అంటే కనుక యూ విల్ నాట్ హ్యావ్ అన్ ఆప్షన్ కదా డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్ళడానికి. సో మీరు ఇట్లా చూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు వీసా స్టెబిలిటీ కావాలి అంటే మీరు ఏ కంట్రీకి వెళ్తే మీకు తొందరగా వీసా రావచ్చు అన్నది ఆలోచించుకోండి. లేకపోతే మీకు ఎర్నింగే కావాలి అంటే ఏ కంట్రీకి వెళ్తే మీకు ఎక్కువ ఎర్నింగ్ ఉండొచ్చు అన్నది చూసుకోవచ్చు. సో ఇట్లా మీరు మీ ఫ్యాక్టర్ ఏంటి, మెయిన్ ఫ్యాక్టర్ అన్న దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు. మీకు లైఫ్ స్టైల్ కావాలి అంటే మీరు ఇక్కడ పిల్లలు ఉన్నారు, మీరు ఇక్కడ స్కూల్స్ లేకపోతే ఇక్కడ ఎడ్యుకేషన్ నచ్చింది. సో ఇట్ డిపెండ్స్ వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్ ఎట్ దిస్ మూమెంట్. సో ప్రయారిటీస్ చేంజ్ అయితే బ్యాచులర్ ఒక రకంగా ఆలోచిస్తాడు, పెళ్ళైన కొత్తలో ఒక రకంగా ఆలోచిస్తాము, పిల్లలు పుట్టాక ఒక రకంగా ఆలోచిస్తాము. ఆ ప్రయారిటీస్ చేంజ్. సో ఈ స్టేజ్ లో 2024 లో వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ అని ఆలోచించుకోండి. సో ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కి నా ప్లాన్ ఏంటి అని ఆలోచించుకోండి. దాని మీద డిసైడ్ చేసుకోండి వేర్ టు మూవ్ అని. నాకు తెలిసిన వాళ్ళనే ఒకళ్ళు దే వర్ ఎర్నింగ్ వెరీ గుడ్ ఇన్ ఇండియా, వాళ్ళు కెనడాకి మూవ్ అయ్యారు. ఐ థింక్ ఇట్స్ బీన్ అ ఇయర్ నౌ. దే హ్యాడ్ ఫ్యాక్టర్ లైక్ దే వాంటెడ్ దర్ కిడ్ టు గ్రో హియర్. కెనడాలో పెరగాలి అని వాళ్ళకి ఉండింది. ఇక్కడ ఎన్వైరన్మెంట్ లో వాళ్ళ ప్రయారిటీ ఉండింది. సో వాళ్ళు మూవ్ అయ్యారు. వాళ్ళు ఇండియాలో చాలా మంచి ఇన్కమ్ లో వండినారు. బట్ స్టిల్ దే మూవ్డ్ అండ్ దే ఆర్ హ్యాపీ హియర్. దే గాట్ జాబ్. ఇద్దరు వర్క్ చేస్తారు అండ్ దేర్ ప్రయారిటీ ఈస్ డిఫరెంట్. సో అందుకే దే ఆర్ హ్యాపీ. సో అందుకే మీ ప్రయారిటీ ఏంటి అన్నది ఆలోచించుకోండి. దాని బేస్ మీద డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ మూమెంట్ లో మీరు నాకు అడిగారు నువ్వెందుకు కెనడాలో అంటున్నావు బికాస్ చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి అంటే కెనడా గేవ్ మీ అ లాట్. మేము ఇక్కడికి పిఆర్ లో వచ్చాము అండ్ ఆ పిఆర్ కి ఎంత కష్టపడి వచ్చాము అన్నది మాకు తెలుసు. మా హస్బెండ్ కి ఇద్దరికి మంచి జాబ్స్ ఉన్నాయి, ఇల్లు కొనుక్కున్నాము, 2 కార్లు కొనుక్కున్నాము, 2 పిల్లలు పుట్టారు అండ్ కెనడా గేవ్ అస్ అ లాట్. సో ఫ్యూచర్ లో మేము ఇంకెక్కడికైనా మూవ్ అవుతామా, ఇండియాకి వాపస్ వెళ్ళిపోతామా అంటే డౌన్ ద లైన్ ఐ డోంట్ నో. బట్ ఫర్ నౌ వీఆర్ లవింగ్ కెనడా అండ్ వీ లైక్ ఇట్ హియర్. అండ్ నెక్స్ట్ మేజర్ వన్ మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ ఈజ్ అబౌట్ కన్సల్టెన్సీస్. సో ఏ కన్సల్టెన్సీతో వెళ్ళాలి, 2024 లో మేము ప్రాసెస్ చేయాలి అనుకుంటున్నాము, కెనడాకి రావాలని మేము డిసైడ్ అయ్యాము, బట్ ఏ కన్సల్టెన్సీతోని వెళ్ళాలి అని చెప్పి. నేను ఎవరితో అయితే కన్సల్టెన్సీ వాళ్ళతో చేశాను, మేము ప్రాసెస్ చేసాము, వాళ్ళు ఇప్పుడు ఆపరేట్ చేయట్లేదు. దే హ్యావ్ క్లోజ్ దర్ లొకేషన్. సో నేను నేమ్ చెప్పమంటే కనుక ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ సేయింగ్ దాట్ ఆన్ ద వీడియో. సో మీరు నాకు డిఎం చేయండి ఆర్ ఈమెయిల్ చేయండి, ఐ కెన్ లెట్ యూ నో. బట్ దే ఆర్ నో మోర్ యాక్టివ్. రివ్యూ ఏంటి అన్నది కూడా నేను నా పిఆర్ స్టోరీలో మెన్షన్ చేశాను. సో ఇట్స్ నాట్ కంప్లీట్ సాటిస్ఫైడ్, అందుకే నేను అందరికీ అది సజెస్ట్ కూడా చేయట్లేదు. అండ్ సంబడి మెసేజ్ మీ 6 lakhs అడిగారు నాకు ప్రాసెస్ కి. ఈజ్ ఇట్ వర్త్ 6 lakhs పెట్టి కెనడాకి మూవ్ అవ్వడం వర్త్ అని? 6 lakhs పెట్టి జస్ట్ ప్రాసెసింగ్ కోసం కన్సల్టెన్సీకి 6 lakhs కట్టడం అయితే అది కెనడాకి అయితే ఏంటి ఏ కంట్రీకి మూవ్ అవ్వడం అన్న వర్త్ కాదు అని చెప్తాను నేనైతే. ఫర్ మీ ఇట్స్ జస్ట్ ఫర్ మీ మై పర్స్పెక్టివ్ బికాస్ 6 lakh is way too high. We paid 1 lakh when we did, but అది 5-6 years క్రితము. బట్ ఇప్పుడైనా సరే ఇట్ 6 lakhs పే చేయడము ఈజ్ వే టూ మచ్ ఇస్ వాట్ ఐ థింక్ అండ్ ఇట్ ఈస్ నాట్ వర్త్. స్టూడెంట్ గా ప్రాసెస్ చేసుకోవాలి అంటే కనుక మీకు అంతా ఉండదు, అంత ఫీజ్ తీసుకోరు, తక్కువే ఉంటుంది. సో దానికి ప్రాబ్లం లేదు ఏ కన్సల్టెన్సీతో వెళ్ళాలి అని. బట్ స్టిల్ చూస్ అ కన్సల్టెన్సీ విచ్ కెన్ గైడ్ యూ ప్రాపర్లీ, పుట్ యువర్ డాక్యుమెంట్స్ ప్రాపర్లీ అండ్ తొందరగా రెస్పాండ్ అయ్యే వాళ్ళని చూస్ చేసుకోండి. అండ్ పిఆర్ కి చేయాలి, వర్క్ పర్మిట్ కి చేయాలి అంటేనే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. కన్సల్టెన్సీ వాళ్ళు చాలా చార్జ్ చేస్తారు ఆ విషయంలో. సో దానికన్నా ముందు క్యాలిక్యులేట్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ యువర్ సిఆర్ఎస్ స్కోర్ అని, మీరు ఎక్కడి వరకు వస్తున్నారు అండ్ ఎంత ఇంప్రూవ్ చేసుకోగలరు అని. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా నేను ఇక్కడ వీడియోలో మెన్షన్ చేశాను. సో క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఇఫ్ యూఆర్ గెటింగ్ అ ప్రాపర్ స్కోర్ మీరు ప్రొఫైల్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎలిజిబిలిటీ వస్తున్నారు అంటే కనుక మీరే ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేయొచ్చు. లేదు మాకు అసిస్టెన్స్ కావాలి అంటే కనుక దెన్ యూ కెన్ గో విత్ కన్సల్టెన్సీ. అండ్ మీరు స్కోర్ రీచ్ అవ్వట్లేదు అంటే కనుక మీరు కన్సల్టెన్సీ వాళ్ళతో వెళ్ళొచ్చు బికాస్ దే విల్ గైడ్ యూ డిఫరెంట్ రౌట్స్. చాలా ఉంటాయి, పిఎన్పి ఆప్షన్స్ చాలా ఉంటాయి, చాలా ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్స్, ప్రావిన్షియల్ ప్రోగ్రామ్స్ చాలా నడుస్తాయి. వాటన్నింటి గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయగలుగుతారు. బట్ కన్సల్టెన్సీస్ నుంచి చాలా ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. సో బీ అవేర్. ఖచ్చితంగా ఆ లొకేషన్ ని విజిట్ చేయండి. వాళ్ళ రికగ్నైజేషన్ ఏంటి, వాళ్ళు ఆథరైజ్
ఆథరైజ్డ్ వాళ్ళ కాదా కనుక్కోండి. అండ్ వాళ్ళు అమౌంట్ చార్జ్ చేస్తుందంటే 6 lakhs ఇస్ నోవేర్ ఇన్ ద పిక్చర్ ఫర్ మీ. ఐ వుడ్ నాట్ గో విత్ దాట్. సో మీరు 1.5 lakh or 1 lakh, 1.5 lakh అట్లా అడుగుతున్నారు అంటే కనుక గో అండ్ ఆస్క్ దెమ్ వాట్ సర్వీసెస్ ఆర్ దే గోయింగ్ టు ప్రొవైడ్ అండ్ ఏమేం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ఎట్లా ప్రొవైడ్ చేస్తారు అని కూడా అడగండి. ఇఫ్ దే ఆర్ సేయింగ్ వీఆర్ గోయింగ్ టు గివ్ యువర్ జాబ్ అసిస్టెన్స్, ఎట్లా జాబ్ అసిస్టెన్స్ ఇస్తారు కెనేడియన్ మార్కెట్లో, మీకు అక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయా ఏంటి అన్నది క్వశ్చన్స్ అడగండి. డో నాట్ హెసిటేట్ టు ఆస్క్ క్వశ్చన్స్ టు దెమ్. మీరు అడిగితే కానీ కన్సల్టెన్సీలో మీకు ఆన్సర్స్ రావు. సో యూ హ్యావ్ టు బి ప్రొయాక్టివ్ అండ్ ఆస్క్ దెమ్ క్వశ్చన్స్. అట్లా అడగండి. అడిగి మీరు ఆ తర్వాత డిసైడ్ అవ్వండి వాళ్ళతో వెళ్ళాలా లేదా అని. LMI ఇప్పించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. LMI కొనేసి వెళ్ళడం కూడా ఒక ఆప్షన్ చెప్తారు కన్సల్టెన్సీ వాళ్ళు. బట్ అగైన్ ఆ విషయంలో కూడా చాలా ఫ్రాడ్స్ జరుగుతాయి. ఇక్కడ కొంతమంది $60,000 వరకు కూడా తీసుకుంటారు, విచ్ ఇస్ ఆల్ అ ఫ్రాడ్ థింగ్ యాక్చువల్లీ. బికాస్ జనరల్ గా LMI కాస్ట్ ఏదైతే గవర్నమెంట్ కి కడతామో IRCC వాళ్ళకి పే చేసేది ఓన్లీ $1,000 మాత్రమే. మిగతా మొత్తం ఈ కన్సల్టెన్సీ వాళ్ళు, ఈ మధ్యలో ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. సో బీ అవేర్. మీరు ఎవరితో అయితే ప్రాసెస్ చేస్తున్నారో వాళ్ళు జెన్యూనా కాదా అన్నది ప్రాపర్ గా తెలుసుకొని మీ మనీ పెట్టండి కన్సల్టెన్సీ వాళ్ళకి. అండ్ ఫ్యూ పీపుల్ వర్ ఆస్కింగ్ ఇఫ్ ఐ టేక్ కాల్స్ తీసుకొని నేను వాళ్ళ సినారియో బేస్ మీద సజెషన్స్ ఇవ్వగలుగుతానా అని. ఫర్ నౌ ఐ డోంట్ టేక్ ఎనీ కాల్స్, పర్సనలైజ్ కాల్స్ కానీ ఏమి తీసుకోను. సో నేను ఫ్యూచర్ లో ఎప్పుడైనా చేస్తే గనక నేను ఇక్కడే యూట్యూబ్ లో కానీ ఇదే ప్లాట్ఫామ్ లో ఆర్ ఇన్స్టాగ్రామ్ లో నేను నోటిఫై చేస్తాను, కాల్స్ తీసుకుంటాను ఆర్ లైక్ షెడ్యూల్ చేసుకోవచ్చు మీరు అనేసి. సో అప్పుడు నేను చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ టేక్ ఎనీ పర్సనల్ కాల్స్. సో యా, దట్స్ ఆల్ 2024 లో కెనడాకి మూవ్ అవ్వడం గురించి నాకు నచ్చిన, నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అండ్ నా వీడియోస్ చూసే వాళ్ళ నుంచి వచ్చిన కొన్ని క్వశ్చన్స్ కి కూడా నేను ఆన్సర్స్ మెన్షన్ చేశాను. హోప్ యూ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్. డూ యువర్ రీసెర్చ్, డిసైడ్ సంథింగ్ అండ్ స్టిక్ టు ఇట్. హార్డ్ వర్క్ చేయండి అండ్ సక్సెస్ విల్ ష్యూర్లీ ఫాలో. హోప్ యూ లైక్ ద వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ రింగ్ ద బెల్ బటన్, ఆల్ నోటిఫికేషన్స్ కి సెట్ చేయండి. Follow me on Instagram to see you in the next one. Until then, stay happy and stay long.